ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కొత్త హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న శుక్రవారం నవంబర్ 21 నుంచి. అంటే ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీసు వినని వాళ్ళు చూడని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఇండియాలో. 2019లో సీజన్ 1 వచ్చింది మనోజ్ బాజ్పేయితో. మన రాజ్ అండ్ డీకే మన తెలుగు వాళ్ళే మన డైరెక్టర్లు దీనికి. ఆ వెబ్ సిరీస్ ఇండియా వైడ్ చాలా పాపులర్ అయింది. కోవిడ్ ముందు అందరూ చూశారు. ఒక అమెజాన్ ప్రైమ్ అని ఇండియాలో చొచ్చుకుపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజనే. ఆ తర్వాత 2 ఏళ్ళకే కోవిడ్ తర్వాత మనకు 2021లో సీజన్ 2 వచ్చింది. అది కూడా మంచి హిట్. దాంట్లో మెయిన్ మనకు సమంత చేసింది ఆ వెబ్ సిరీస్లో. అందుకు మన సౌత్లో కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత సీజన్ 3 వచ్చింది. 7 ఎపిసోడ్లు ఉన్నాయి. చూడ్డానికి ఒక 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఒక్కొక్కటి ఎపిసోడు 50 నిమిషాల నుంచి గంట సేపు ఉంటుంది. ఇక ఈ సీజన్ 3లో మొదటి 2 ఎపిసోడ్లు అద్భుతంగా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 సీజన్ 2లో మనం ఏమైతే చూసామో, ఏదైతే మనకు నచ్చుతుందో అవన్నీ ఫస్ట్ 2 ఎపిసోడ్లో చాలా బాగా అనిపించింది. ఈసారి నార్త్ ఈస్ట్ తీసుకున్నారు. నార్త్ ఈస్ట్ ఇష్యూ మనకు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1లో పాకిస్తాన్ సైడ్ నుంచి టెర్రరిస్ట్ అటాక్ హ్యాండిల్ చేస్తే కేసు, అలాగే అతని ఫ్యామిలీ ఇష్యూస్, ప్రేమని ఇవన్నీ పెట్టుకుంటే పిల్లలు. ఇక సెకండ్ దాంట్లో మన మెయిన్ శ్రీలంక తమిళ్ ఈలం ఫైటర్స్ మన సమంత క్యారెక్టర్తో చూపిస్తే, ఇప్పుడు నార్త్ ఈస్ట్ నాగాల్యాండ్ సైడ్ పెట్టుకున్నారనమాట. ఇది మొదటి 2 ఎపిసోడ్లు మాత్రం అద్భుతం. ఇంకా కానీ 3-4 కొద్దిగా తగ్గింది. ఇది 3-4 ఎపిసోడ్లు ఈ వెబ్ సిరీస్లో. కొంచెం అంటే విలన్ సైడ్ ఎక్కువ వెళ్ళారు. విలన్గా చేసిన వాళ్ళు అంతా తెలిసిన క్యారెక్టర్లో తెలిసిన మొక్కలే, కానీ కొంచెం అంటే హీరో క్యారెక్టర్ డల్ అయింది ఇక్కడ. మళ్ళీ 5th ఎపిసోడ్లో కొద్దిగా రైజ్ అవుతుంది హీరో క్యారెక్టరు. మళ్ళీ 6, 7 కొద్దిగా తగ్గింది. కానీ ఈ వెబ్ సిరీస్ని అంటే ఎండ్ చేయలేదు. మామూలుగా 1, 2 చూసుకున్న సీజన్స్ ఏదైతే కథ స్టార్ట్ చేస్తారో ఎండ్ చేసేసారు. ఇది కూడా ఎండ్ చేసింది అలిసింది. ఒక ఎపిసోడ్ ఎక్స్ట్రా పెట్టుకోనో లేదా 2-3 ఎపిసోడ్ ఎక్స్ట్రా పెట్టుకోనో చేసింది అలిసింది. కానీ క్లైమాక్స్ ఎండ్ చేయలేదు. కంటిన్యూషన్ అని సీజన్ 4 మన త్వరలోనే వస్తుంది, అప్పుడు ఎండ్ చేస్తారు. అది కొద్దిగా పొరపాటు అనిపించింది నాకు. ఏదైనా స్టార్ట్ చేసింది ఎండ్ చేసింది తెలిసింది. బట్ అయినా కానీ నాకు అంటే ఎవరైనా ఈ ఫ్యామిలీ మ్యాన్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇది తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు, నో ప్రాబ్లం, నిరభ్యంతరంగా చూడొచ్చు. ఇది ఫ్యామిలీ మ్యాన్. ఏమంటే ఒక హిందీ బూతులు ఎక్కువ ఉంటాయి. సో తెలుగు డబ్బింగ్లో అవి కూడా ఉండవు. సో హిందీ ఒరిజినల్లో హిందీ బూతులు ఉంటాయి, ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. తెలుగు డబ్బింగ్లో బూతులు ఉండకపోయి ఉండొచ్చు. నేను తెలుగు హిందీ చూశాను కాబట్టి, ప్లస్ మన తెలుగు వాళ్ళే తీశారు కాబట్టి మన సందీప్ కిషన్ పెట్టుకున్నారు. వాళ్ళు రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా బండి నుంచి అతను హీరో ఉన్నాడు అతను కూడా ఒక సీన్లో పెట్టుకున్నారు. ఇలా చిత్తూరుని రెఫరెన్స్ పెట్టుకున్నారు. ఇలా గమ్మత్తుగా ఉంటుంది, బాగుంటుంది. అంటే ఫ్యామిలీ మ్యాన్ చూసే వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఎలాగో చూస్తారనుకోండి. ఎవరైనా కొత్తగా చూడాలనుకుంటే మాత్రం చూడండి. ఏమంటే డైరెక్ట్గా సీజన్ 3 చూస్తే కొన్ని సీన్లు ఎంజాయ్ చేయలేము. అంటే సీజన్ 1 సీజన్ 2లో ఏం జరిగింది, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ప్రేమని క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. సో ఫస్ట్ నుంచి చూడాల్సి వస్తుంది. అన్నీ చూడాలంటే సీజన్ 1 10 ఎపిసోడ్లు, సీజన్ 2 9 ఎపిసోడ్లు, ఇది 7 ఎపిసోడ్లు, అంటే 19-26 గంటలు ఎవరైనా ఒక రోజు కూర్చొని చూస్తే కానీ అయిపోదు అనమాట ఇది. సో చూడండి, ఇది ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా ఉంది. హిందీ ఒరిజినల్ మన తెలుగు వాళ్ళే తీశారు, రాజ్ అండ్ డీకే. నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. సో వాచ్ దిస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఆన్ అమెజాన్ ప్రైమ్.